సంబంధించి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టే కదా, హక్కు ఉంది అనేటువంటిది. అట్లాగే సినిమాల మీద నిషేధం వద్దు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు అది ఆ సినిమాకి మాత్రమే ఎందుకు వర్తిస్తుంది? ఈ సినిమాకి కూడా ఒక రాష్ట్రం, అందులో సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసింది, సెన్సార్ సర్టిఫికెట్ రాకపోతే అభ్యంతరం లేదు, సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆగటం అనేటువంటి కాన్సెప్ట్, అది కూడా పర్టికులర్గా రిలీజ్ డేట్కి ముందు రోజున ఆపేయడం అనేటువంటిది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది ఆ నిర్మాతలకో దర్శకులకో? నెక్స్ట్ ఆప్షన్ అంటే వీళ్ళు అసలు యాక్చువల్ గా మెయింటైనబిలిటీ లేదు ఫస్ట్ ఈ కేసుకి. ఎందుకనంటే సెన్సార్ బోర్డు లో 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ అని, సెకండ్ వన్ ఏంటంటే రివ్యూ కమిటీ అనేసి. ఒకటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మామూలుగా సాధారణంగా వచ్చే మూవీస్ అన్ని చూస్తుంది, దాంట్లో ఏమన్నా పబ్లిక్ కి ఇబ్బంది కలిగించే ఉన్నాయా, లేకపోతే సెన్సార్ అంటే ఇప్పుడు అవే తెలుసు కదండి మీకు, ఏమన్నా సెక్షువల్ గా కానీ లేదంటే కొన్ని వాళ్ళకి నామ్స్ ఉంటాయి, గైడ్ లైన్స్, వాటిని వైలేట్ చేశారా లేదని చూస్తారా, అవి ఏమన్నా ఉంటే కట్ చేస్తారు. కట్ చేసి వాళ్ళు వచ్చేసేసి రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. 2 కేటగిరీస్ ఉంటాయి, U1, U/A ఒకటే. సో అట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా కటింగ్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా అబ్జెక్షన్ ఉన్నా, అంటే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం జరుగుతుందని ఎవరన్నా భావించినా ఆ చైర్మన్ గారికి వాళ్ళు బై ఇన్ రిటర్న్ ఇవ్వచ్చు కంప్లైంట్. ఒక్క మాట రావు గారు, అది ఆ ప్రొసీజర్ అంతా అందరికీ ఐడియా ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే నేను అడుగుతున్న సూటి పాయింట్ అలా, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి భావ ప్రకటన మరో రాష్ట్రానికి వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇంకోటి సెన్సార్ చేయాల్సినటువంటి, ఇప్పుడు సెన్సార్ బోర్డు అనేటువంటి దానికి అధికారికంగా వాళ్ళకి ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానంలో ఉండేటువంటి న్యాయమూర్తులు కూర్చుని సినిమా చూసి అది ఓకే అని చెప్పేటువంటిది గతంలో ఎప్పుడైనా జరిగినాయా? అయితే యాక్చువల్ గానండి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ పవర్ ఆఫ్ జడ్జెస్ ని మనం పరిగణలోకి తీసుకోం. ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ చూస్తామని ముందుకు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్. అవును, అందులో అదే అధికారానికి ఎట్టి అభ్యంతరం లేదు, న్యాయస్థానానికి అధికారం ఉంది. నేను అన్నది గతంలో ఎప్పుడైనా జరిగినాయా అంటున్నా. ఇట్లా ఇంతవరకు అయితే జరగలేదు. కాకపోతే వీళ్ళు కూడా ఏంటంటే ఎవరైతే ఈ ఫిల్మ్ అంటే అపోజిట్ పార్టీస్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆర్గ్యూ చేసే లాయరు ఏం చేయాల్సిందంటే మెయింటైనబిలిటీ మీద మాట్లాడాల్సింది. ఆల్టర్నేటివ్ రెమెడీ ఉండేటప్పుడు ఎప్పుడు కూడాను రిట్ పిటిషన్ కి మెయింటైనబిలిటీ ఉండదు. సో యాక్చువల్ గా వాళ్ళు వచ్చేసేసి రివ్యూ కమిటీ ముందు ఏదన్నా ఉంటే చెప్పుకోమనండి, హైకోర్టుకి వస్తే హైకోర్టుకి ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంది కాబట్టి రిట్కి మెయింటైనబిలిటీ లేదని ఆర్గ్యూ చేస్తుంటే దాన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే సింపుల్ గా అది డిస్మిస్ అయ్యి ఉండేది.